హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు వచ్చేసి మా కర్రీ వట్టి చేపల కూర అండి. దీన్నైతే నేను కొంచెం పెనంలో వేసి అయితే అటు ఇది కొంచెం రోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవి పచ్చి పచ్చిగా ఉంటాయి కదా, కొంచెం రోస్ట్ చేస్తే కొంచెం గట్టిగా అవుతాయి. అండ్ వీటిని మనం క్లీన్ చేసుకోవడానికి కొంచెం హాట్ వాటర్ అయితే వేట్ చేసుకోవాలి. ఇవైతే ఇలా నేను క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను. చూడండి, వీటిని ఈ తల అనేది తీసేసి, తల అండ్ లాస్ట్ ఈ తోకలు ఉంటాయి కదా అని అవి తీసేసి నేనైతే ఇలా పెట్టుకున్నాను. చూడండి, ఇందులో కొంచెం అయితే సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి అయితే మనం వాటర్ తీసుకున్నాం కదా, అవి దీంట్లో పోసుకొని కొంచెం క్లీన్ చేసుకోవాలి. కొంచెం కాలుతాయి కదా, స్పూన్ అలా అలా కొంచెం క్లీన్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకోవడం. హాట్ వాటర్లో కడిగాక కొంచెం కూల్ వాటర్ తీసుకొని మళ్ళీ వీటిని ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సరేనా? దీంట్లో ఉన్న డస్ట్ ఇలా ఉంటుంది. మనం క్లీన్ చేసుకోకపోతే మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు ఇలా అయితే పక్కన పెట్టాలి. చేప యొక్క తలలు అయితే చూడండి ఇలా ఉంటాయి. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఆనియన్స్ మాత్రం కట్ చేసుకున్నాను. ఆనియన్స్ మాత్రం వచ్చేసి 2-3 గడ్డలు అయితే కోసి పెట్టుకున్నాను. ఆనియన్స్ దీంట్లో అయితే 2 పావుల ఆయిల్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే నేను కొన్ని వేసాను కదా చేపలు. నేను చింతపులుసు చేస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిందండి. మనం వచ్చేసి కొన్ని మెంతులు కొంచెం వేడిగానే కొంచెం జీలకర్ర, ఆవాలు అయితే వేసుకున్నాను. ఉన్న ఆనియన్స్ అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకున్న ఆనియన్స్ అయితే ఇలా కలర్ వేసి అవి గోల్డెన్ కలర్కి వచ్చేవాక మనం కాసేపు ఒక 10 minutes తర్వాత గోల్డెన్ కలర్కి వచ్చేవాక మనం వేసుకోవాలి. గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఇందులో ఫస్ట్ అల్లం పేస్ట్ అవన్నీ వేసుకొని చింతపండు ఇంట్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. దానిపైన నేను అప్పుడే కచ్చాపచ్చగా తెచ్చుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అప్పుడే ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం పేస్ట్ మనం అప్పటికప్పుడే ఏ కర్రీకి అయినా సరే అప్పటికప్పుడే ఫ్రై చేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనమైతే పసుపు వేసుకుంటున్నాము. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా, వాటిని నేను ఇందులో వేసి పెట్టుకున్నాను. ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టాలి. చూడండి, ఇలా ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకొని ఏం చేయాలి అంటే ఇప్పుడు కారం రుచికి సరిపడా కారం. మాదైతే కారం ఎర్రగా ఉంటుంది, కొంచెం కారంగానే ఉంటుంది. నేను కొంచెం వేసుకుంటున్నాను. అండ్ వచ్చేసి సాల్ట్ నేనైతే హ్యాండ్తో వేస్తానండి. స్పూన్తో వేస్తే ఎక్కువ అవుతుందమ్మా అని నేను చింతపండు గుజ్జును మాత్రం తీసుకుంటున్నాను. చూడండి, ఫ్రెండ్స్, నేనైతే లాస్ట్లో కొంచెం ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా వేయడం అయితే మర్చిపోయాను. ఈ గరం మసాలా ఫస్ట్ వేసిన ధనియాల పౌడర్ ఇవన్నీ కలిసి ఈ కర్రీకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. నేను చింతపండు మాత్రం రుచి ఎందుకు తీసుకున్నాను అంటే కొంతమంది చాలామంది అంటే టమాటా వేసుకుంటారు, ఇంకొంతమంది సోరకాయలు అండ్ బీరకాయలు, బొబ్బర్లు అలాంటివి వేసుకొని వండుకుంటారండి. ఇంకో నేనైతే చింతపులుసుతో చేస్తున్నాను. ఒక 10 minutes తర్వాత దీంట్లో కరివేపాకు, కొత్తిమీర వేసుకుందాం.